వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్ మీడియా వాచ్. నేను విజయ్ శంకర్. మొత్తంగా ఈరోజు ప్రధాన పత్రికల్లో ఏ అంశాలను హైలైట్ చేశారు, ఏ పత్రికల్లో ఏ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు బ్యాన్ ఐటమ్గా అనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈనాడును తీసుకుందాం. ఈనాడులో ఏ అంశాలను హైలైట్ చేశారు అనేది ప్రధానంగా 2 నెలల్లో గుంతలు పూడ్చాలి అంటూ రోడ్లకు సంబంధించిన అంశానికి సంబంధించి చంద్రబాబు తీసుకున్న డెసిషన్స్ని హైలైట్ చేస్తూ అయితే న్యూస్ ఇచ్చారు. పీపీలో 3931 కిలోమీటర్లు అభివృద్ధి చేసేలా సర్వే, మరమ్మతులకు ఎన్డీఆర్ఎఫ్ నిధులు, పనితీరు మార్చుకొని గుత్తేదారులపై చర్యలకు వెనకాడొద్దు, అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం, ఆర్ఎన్బిపై సమీక్ష. ఆర్ఎన్బికి సంబంధించి రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏమాత్రం ఏ ఒక్క రోడ్డు కూడా బాగు చేయని దుస్థితిని చూసాం. దాదాపు 5 ఏళ్ల పాటు గుంతల రోడ్లలో ప్రజలు ఎంత తీవ్రంగా ఇబ్బంది పడ్డారో కూడా మనం గమనించాం. వైసీపీ ప్రభుత్వం ప్రధానంగా ఓడిపోవడానికి కారణాల్లో ఇది కూడా ఒకటని చాలామంది చెప్తుంటారు. ఇదే ప్రధాన కారణం అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తూ ఉంటారు. రోడ్లకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఏమి చేయకపోవడంతోనే గతంలో ఓడిపోయింది. కాకపోతే ఈసారి అటువంటి పొరపాట్లు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ రోడ్లపై ఉన్నటువంటి గుత్తల్ని తక్షణమే పూడ్చాలి, ఆ తర్వాత రోడ్లు వేయడానికి సంబంధించి ఆ డెసిషన్స్ కూడా తీసుకుంటామంటూ చంద్రబాబు ఇప్పటికే ఒక స్పష్టమైన వైఖరిని అయితే వ్యక్తపరిచారు. ఒక్కసారి అందులో భాగంగా అసలు ఏం చెప్పారో చూద్దాం. రాష్ట్రంలో రోడ్లపై ఎక్కడా గుంతలు కనిపించకూడదు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే పాత చంద్రబాబును చూడాల్సి వస్తుంది. సస్పెండ్ చేయడానికి వెనుకాడను. 2 నెలల్లో యుద్ధ ప్రాతిపదికన గుంతలన్నీ పూడ్చాలి, లేకపోతే చర్యలు తప్పవు అని సీఎం చంద్రబాబు అధికారులకు హెచ్చరించారు. గుంతలమయమైన 7087 కిలోమీటర్ల మేర రహదారులు మరమ్మతులకు 290 కోట్లు, వరదలతో దెబ్బతిన్న 4565 కిలోమీటర్లను పునరుద్ధరించేందుకు 186 కోట్లను రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి విడుదల చేయాలని ఆదేశించారు. వైకాపా ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్ళిపోయిందని, పనులు చేసేందుకు అవకాశం లేకుండా చేసిందని మండిపడ్డారు. అవకాశం లేకుండా చేసిందని మండిపడ్డమే కాకుండా గత ప్రభుత్వం రోడ్లను పట్టించుకోకపోవడంతో అవి అధ్వానంగా మారాయని, దీనికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో అవి మరింత దారుణంగా తయారయ్యాయన్నారు. శుక్రవారం ఆర్ఎండ్బి శాఖపై సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి సీఎం సమీక్ష నిర్వహించారు. ఇది మొత్తంగా రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి. నిజానికి గత 5 ఏళ్లలో రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూసాం. ఎక్కడికక్కడ గుంతలు పడడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. 1 గంటలో వెళ్లాల్సిన ప్రయాణాన్ని 3-4 గంటలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. వాహనాలన్నీ కూడా పాడైపోయేవి. అంతేకాకుండా ముసలి వాళ్ళు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, లేకపోతే గర్భిణులు కావచ్చు, మరింత ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితిని గమనించాం. దీంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా విసిగిపోయారు. అయితే ఈసారి మళ్ళీ ఎన్డీఏ కూటమి అంటే చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, బీజేపీ ముగ్గురు కలిసి అధికారంలోకి వచ్చారు. కాకపోతే ఇవి బాగు చేద్దాం అనుకున్న టైంలోనే ఇప్పుడు వర్షాలు వచ్చాయి. అవి కూడా తీవ్ర వరదలు రావడంతో ఆల్రెడీ గుంతలమయంగా ఉన్నటువంటి రోడ్లు మరింత అధ్వానంగా తయారయ్యారని చెప్పుకోవాలి. దీంతో రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. దీంతో వెంటనే చంద్రబాబు ఒక సమీక్ష నిర్వహించి ఆర్ఎన్బి శాఖతోటి ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. త్వరితగతిన ఈ గుంతలను పూడ్చాలని ఆయన డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించే బ్యాన్ ఐటమ్ చూస్తున్నాం. ఇక మరొక బ్యాన్ ఐటమ్ కూడా గమనిద్దాం. కేజ్రీవాల్ విడుదల, మద్యం విధానం కేసులో బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు. సిబిఐ తీరును తప్పుబట్టిన జస్టిస్ భుయాన్, పంజరంలో చిలుకల ప్రవర్తించడం మానుకోవాలని హితవు. ఇది మొత్తంగా కేజ్రీవాల్కి కూడా బెయిల్ వచ్చింది. మొన్న ఇటీవలే కాలంలోనే కవితకు బెయిల్ రావడం చూసాం ఢిల్లీ మద్యం కేసులో. ఇప్పుడు కేజ్రీవాల్కు కూడా బెయిల్ వచ్చింది. ఇకపోతే అక్రమంగా తవ్విన ఇసుక విలువే 921 కోట్లంటూ మరొక ఐటమ్ కూడా ఇచ్చారు. ఇది కూడా కొంత హైలైట్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఏదైతే ఇసుక విధానంలో అనేక మార్పులు చేసి ప్రజల దగ్గర కొల్లగొట్టారు డబ్బులని ఒక ఆరోపణ ఉందో, దాంతోపాటుగా ఇప్పుడు ప్రజల దగ్గర వేల రూపాయలు తీసుకోవడమే కాకుండా అధికారంలో ఉన్నటువంటి కొంతమంది అధికార ముసుగులో కొంతమంది దోపిడీ చేశారు. అది కూడా 921 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఇసుకను తరలించుకుపోయారు అక్రమ మార్గంలో అంటూ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. మొత్తం దోపిడీలో ఇది ఒక భాగమే. స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ ఎగవేతల అదనం, జేపీ పవర్ వెంచర్స్, జేసీకేసీ సంస్థల అడ్డగోలు దందా, సహకరించిన గనుల శాఖ పూర్వ ఎండీ వెంకటరెడ్డి, ఏసీబీ విచారణలో ఇవన్నీ విషయాలు కూడా వెలుగులేకొచ్చాయంటూ ఇక్కడ హైలైట్ చేశారు. దానికి సంబంధించి చూస్తున్నాం.
ఇక మరొక బ్యాన్ ఐటమ్ కూడా చూస్తున్నాం మనం. డివైడర్ దాటి మృత్యువులా దూసుకొచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ట్రాలీ, ఆ వెంటనే ఢీకొన్న మరో లారీ. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 7 మృతి, 33 మంది గాయాలంటూ ఏదైతే నిన్న ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందో దానికి సంబంధించి చూస్తున్నాం. ఒక 7 చనిపోయారు, మరో 33 మంది గాయాలయ్యాయి. కొంత హృదయ విదారక ఘటనగానే దీన్ని చెప్పుకోవాలి. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి అంశం. ఒకసారి మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏ విషయాలు హైలైట్ చేశారనేది ఒకసారి మనం ఆంధ్రజ్యోతి చూద్దాం. అందరికీ సాయం అంటూ ఒక బ్యాన్ ఐటమ్ ఇచ్చారు. చివరి బాధితుడి వరకు న్యాయం చేరాలి అంటూ ఏదైతే ఒక డెసిషన్ తీసుకున్నారో దానికి సంబంధించి మనం చూస్తున్నాం. 17న వరద పరిహారం అందిద్దాం, మంత్రులు అధికారులకు సీఎం నిర్దేశం. శాస్త్రీయంగా వరద నష్టం జాబితాలు రూపొందించాలి. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో కొత్తవి ఇద్దాం. మొదటి 2 అంతస్తుల్లో వారికి కూడా సాయం అందించాలి. ఇక దెబ్బతిన్న వాహనాలు, వస్తువులకు కొంత సాయం. వరద నష్టాల క్లెయిమ్లు వారంలో పరిష్కరించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కృషికి మీరు కూడా సహకారం ఇవ్వండి. బ్యాంకర్లు, బీమా సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు. 3 నెలల్లో గుంతల్లోని రోడ్లు కనిపించాలి. రహదారి మరమ్మతులకు 476 కోట్లు ఖర్చు. ఆర్ఎండ్బి ఆర్థిక శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశం. ఇది మొత్తంగా ఇటు బుడమేరు వరద కావచ్చు, లేకపోతే అటు ఏలేరు వరద కావచ్చు, ఏ వరదలైనా కావచ్చు, చివరి బాధితుడి వరకు కూడా సాయం అందాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో అయితే చంద్రబాబు ఉన్నారు. ఎందుకంటే బుడమేరు వరద లేకపోతే కృష్ణానది ఉప్పొంగడంతో విజయవాడ పరిసర ప్రాంతాల్లో, విజయవాడలో ఎవరైతే నష్టపోయారో వీళ్ళందరికీ సంబంధించి కేవలం గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకు మాత్రమే సాయం అందించాలి. ఎందుకంటే వాళ్ళే నష్టపోయారంటూ మొన్నటి వరకు ఒక నిర్ణయానికి వచ్చారో, ఈరోజు దాన్ని పక్కన పెట్టి ఇటు ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి, సెకండ్ ఫ్లోర్ వాళ్ళకి కూడా సాయం అందించాలి పాక్షికంగా అంటూ ఒక డెసిషన్ తీసుకున్నారు. దానికి సంబంధించిన సమీక్ష నిర్వహించి చంద్రబాబు ప్రతి ఒక్కరికి కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. రేపు 17వ తారీఖున ప్రతి ఒక్కరికి కూడా దీనికి సంబంధించిన నష్టపరిహారం అందించాలంటూ కూడా ఇప్పటికే మంత్రులతో సమీక్షలో చెప్పినట్లుగా మనకు తెలుస్తోంది. ఇది దీనికి సంబంధించినటువంటి హైలైట్. ఇకపోతే ఒకసారి మరొక బ్యాన్ ఐటమ్ కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ కేజ్రీకి బెయిల్ సిబిఐ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు. కేజ్రీవాల్ బెయిల్కి సంబంధించి ఏదైతే అప్డేట్ ఉందో దాన్ని దాదాపుగా అన్ని ప్రధాన పత్రికలు కూడా కవర్ చేశాయి. అందులో భాగంగానే ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. అయితే అందులో ఏమేమి చెప్పారో ఒక్కసారి చూద్దాం. ఇంతకుముందే ఈడీ కేసులో విముక్తి, జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం. విచారణ సందర్భంగా సిబిఐ తీరును తప్పుబట్టిన అత్యున్నత న్యాయస్థానం. బెయిల్ మీద విడుదలవుతుంటే అరెస్టు చేయాల్సినంత తొందర ఏమిటి? పంజరంలో చిలుకలా ఉండొద్దు, దర్యాప్తు సంస్థకు ధర్మాసనం హితవు. అంటే వెంటనే అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? అప్పుడప్పుడే బెయిల్ మీద రిలీజ్ అవుతుంటే సిబిఐ అరెస్ట్ చేసి అది కక్షపూరితంగా వ్యవహరించినట్లుగా కనిపిస్తోందంటూ సుప్రీంకోర్టు అయితే సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి సిబిఐ నమోదు చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. నేర నిరూపణ జరగకుండా నిందితులను సుదీర్ఘకాలం పాటు జైల్లో నిర్బంధించడం వారి వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును హరించడమేనని అత్యున్నత న్యాయస్థానం అయితే మరోమారు స్పష్టం చేసింది. పంజరంలో చిలుకలా కాకుండా స్వేచ్ఛగా తిరిగే చిలకలా ఉండాలని సిబిఐకి హితబోధ చేసింది. ఢిల్లీ మద్యం విధానం కేసులో ఈడీ దాఖలు చేసిన అభియోగాల నుంచి కేజ్రీవాల్కు గతంలోనే బెయిల్ లభించిన విషయం తెలిసిందే. చూస్తున్నాం కదా, అంటే పంజరంలో చిలకలా కాకుండా, అంటే ఎవరో చెప్తే చేసినట్లుగా కాకుండా మీ స్వంత నిర్ణయాలు తీసుకోండి అంటూ సుప్రీంకోర్టు కొంత ముట్టికాయలు వేసే ప్రయత్నం కూడా చేసింది. మొత్తంగా ఢిల్లీ మద్యం కేసులో ఒక్కొక్కరికి బెయిల్ లభిస్తోంది. మరి కేసు నీరుగారిపోతోందా అనే ఆలోచన కూడా దేశ ప్రజల్లో ఉంది. చూడాలి మరి దీనికి సంబంధించి సిబిఐ, ఈడీ ఏ విధంగా ముందు దర్యాప్తు చేయబోతున్నాయో, సుప్రీంకోర్టు ఏమైనా ఇన్వాల్వ్ అయి దీనికి సంబంధించి దర్యాప్తును కొనసాగించాలని చెప్తుందా, ఇవన్నీ కూడా వేచి చూడాల్సినటువంటి విషయాలే. ఇక మరొక హైలైట్ కూడా చూస్తున్నాం. నిజమే, ఏలేరు ఆధునీకరణ చేపట్టలేదు, మా ప్రభుత్వం ఆ పనులు చేయలేదు. కాకినాడ జిల్లా పర్యటనలో జగన్ ఒప్పుకున్నారంటూ ఒక హైలైట్ చేశారు. దానికి వింత సమర్థనలు, పచ్చి అబద్ధాలు. ఆధునీకరణ చేపడితే క్రాప్ హాలిడే ఇవ్వాలట. వర్షాలు, రిజర్వాయర్ నిండుగా ఉండటం వల్లే 5 ఏళ్ల పాటు పనులు చేయలేకపోయారట. ఏలేరు ముంపు గ్రామాల్లో జగన్ షో. నీటిలో దిగకుండా రోడ్డుపైనే పరామర్శలు. వరద బాధితులతో పొడిగా మాటలు. ముంపు చూడాలని కోరినా పట్టించుకొని జగన్. బాణసంచా కాల్చిన వైసీపీ శ్రేణుల తీరుపై బాధితుల ఆగ్రహం. అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలో అర్థం కానటువంటి ఒక విషయం ఇది. అంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిందేమో
వరద నివారణ చర్యల్ని చూడడానికి, లేకపోతే వరద బాధితుల్ని పరామర్శించడానికి. ఈ టైంలో ఎవరైనా అసలు బాణసంచ కాలుస్తారా? అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఏమైనా ఎన్నికల ప్రచారానికి వెళ్తేనో, లేకపోతే ఏదైనా ప్రారంభోత్సవానికి వెళ్తేనో బాణసంచ కాల్చితే అర్థం ఉంది. ఒకవైపు అక్కడ ఆల్రెడీ రైతులు కావచ్చు, లేకపోతే నష్టపోయినటువంటి వాళ్ళు కావచ్చు బాధపడుతుంటే అక్కడికి వెళ్ళి బాణసంచ కాల్చడం ఏంటో ఎవ్వరికీ నేను అంతుపట్టలేదు. దాంతో బాధితులైతే ఎవరైతే ఉంటారంటే, వరద బాధితులైతే ఎవరైతే ఉంటారో ఈ రావడం ఎందుకు, ఈ బాణసంచ కాల్చడం ఏంటి, ఇదేమైనా సంబరమా అంటూ వాళ్ళు ఒక్కసారిగా సీరియస్ అయినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇది మొత్తంగా దానికి సంబంధించినటువంటి అంశం. ఇక మరొక అంశం కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అంత తాత్సారమా అంటూ జగన్ సహకారు వ్యవహరించిన తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఆదేశాలు జారీ చేసాక కూడా ఆలస్యంగా నోటీసులు ఇచ్చారనే ఆక్షేపణ. సర్కారు మారాకే అక్రమ మైనింగ్ కట్టడికి చర్యలు మొదలుపెట్టాం. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి. నవంబర్ 14లోగా అఫిడవిట్కు ధర్మాసనం ఆదేశం. ఏదైతే ఇసుక అక్రమ తవ్వకాలపై కేసులో ఇంత లేట్ ఎందుకు చేస్తోంది గత ప్రభుత్వం, దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వంటే ఎందుకు ఇవ్వట్లేదంటే ఇప్పటికే సుప్రీంకోర్టు సీరియస్ అయినటువంటి విషయాన్ని కూడా మనం హైలైట్గా చూస్తున్నాం. దానికి సంబంధించి మరొక బ్యాన్ ఐటమ్ కూడా ఇచ్చారు. ఇసుకకు సంబంధించి మరి పూర్తి విచారం జరగాలి. పూర్తి విచారం జరిగిన తర్వాత ఏమయ్యిందో అనేది తెలిసే అవకాశం ఉంది. ఒకసారి మనం సాక్షి పేపర్ని చూద్దాం. సాక్షిలో మరి ఏ వర్షన్ ఇచ్చారు? సాక్షిలో నిన్న జగన్ స్వయంగా వెళ్ళి ఏలేరు బాధితులను పరామర్శించారు కాబట్టి మరి వాళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉందో కూడా ఒక్కసారి గమనించే ప్రయత్నం చేద్దాం. నిర్లక్ష్యమే ముంచేసింది అంటూ బ్యాన్ ఐటమ్ ఇచ్చారు. ఎస్, జగన్ పదే పదే చెబుతున్న మాట, ఇటు బుడమేరుకు కావచ్చు, అటు ఏలేరుకు కావచ్చు, ప్రభుత్వానికి తెలిసి కూడా వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా, వర్షము వరద ముందే వస్తుందని తెలిసినప్పటికీ కూడా ప్రజలకు ఏమాత్రం హెచ్చరించకుండా కొంత లేట్ చేశారు. దానివల్లే ఇంత ప్రమాదం జరిగింది, బాధితులందరూ ఇబ్బంది పడ్డారంటూ మాత్రం చెప్తున్నారు. ఇది ఏమాత్రం బాధ్యత లేని ప్రభుత్వం. ఏలేరు వరద ప్రాంతాల పర్యటనలో వైఎస్ జగన్ ధ్వజం. రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖలతో కనీసం సమీక్షించని సీఎం చంద్రబాబు. రిజర్వాయర్ నిండాక ఒకేసారి సామర్థ్యానికి మించి నీటి విడుదలతో అనర్థం. మరిది ఖచ్చితంగా మ్యాన్మేడ్ ఫ్లడ్ కాకపోతే మరేమిటయ్యా? ఐఎండీ హెచ్చరికలు బేఖాతరు. ఫ్లడ్ కుషన్ నిబంధన గాలికి. వరద నియంత్రణలో ప్రభుత్వ దారుణ వైఫల్యం. పథకాలు పోయాయి, ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి అంటూ వైఎస్ జగన్ చెప్పినటువంటి మాటల్ని హైలైట్ చేశారు. ఎస్, మొత్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. ఈ గతంలో కూడా బుడమేరు వరద వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఈయన చేసినటువంటి మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అనే ఒక వ్యాఖ్య ఏదైతే ఉందో అది ఇటు టీడీపీ వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది కావచ్చు, విపరీతంగా ట్రోల్ చేశారు. అసలు మనుషులు ఏ విధంగా వరదలు తెప్పిస్తారు. కాకపోతే జగన్ దానికి సంబంధించి ఒక విశ్లేషణాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ముందుగానే వరదలు వస్తున్నాయని తెలిసి కూడా ప్రజలకు హెచ్చరించకపోవడంతో ఆ వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అందుకే మేము మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటూ వీటిని పేర్కొన్నామంటూ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూడా ప్రస్తావించారు. ఆయన దీంతో పాటుగా నిన్న ఈ వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఈ పథకాలకు సంబంధించి కూడా హైలైట్ చేశారు. అందరికీ 15,000 ఇస్తాం, మీకు 15,000 ఇస్తాం, మీకు 15,000 ఇస్తామంటూ గతంలో అధికారంలోకి రాకముందు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పాడు. కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ₹1 కూడా ఇవ్వట్లేదంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న ధ్వజమెత్తారు. అంతా మోసం జరుగుతోంది, ఈ సంక్షేమ పథకాల విషయంలో ఏమాత్రం చిత్తశుద్ధితో వ్యవహరించట్లేదు ప్రభుత్వం అంటూ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి మనం న్యూస్ను చూస్తున్నాం. ఇక కేజ్రీవాల్ విడుదలకు సంబంధించి ఒక బ్యాన్ ఐటమ్ ఇచ్చారు. ఇది మొత్తంగా సాక్షిలో కూడా ఇచ్చినటువంటి వర్షం. అంటే ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వరదలు వచ్చాయనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకున్నారు. దాన్నే చెప్పారు నిన్న ఏలేరు వరదల బాధితులని పరామర్శించడానికి వెళ్ళినప్పుడైతే దాన్ని హైలైట్గా చేశారు. ఇవి ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ప్రధాన బ్యాన్ ఐటమ్స్. తెలంగాణ న్యూస్ పేపర్స్లో దాదాపుగా అంటే వరద సాయానికి సంబంధించి, లేకపోతే వరద ప్రాంతాల్లో జరిగినటువంటి నష్టానికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక క్లారిటీ వస్తుంది కాబట్టి ప్రభుత్వం ఏం చెప్పిందనే విషయాలు దాదాపుగా అన్ని పత్రికల్లో హైలైట్ చేస్తుంటారు. ఒకసారి ముందుగా ఈనాడు చూద్దాం. ఈనాడులో ఏ విషయాలను హైలైట్ చేశారనేది. షరతులు లేకుండా సాయం చేయండి, అంచనాలకు మించి వరద నష్టం, ఎన్డీఆర్ఎఫ్ నిధులు వినియోగ నిబంధనలు సవరించాలి. ఎస్, ఏదైతే ఈ వరదలకు సంబంధించి ప్రభుత్వం అందించాల్సిన సాయానికి సంబంధించి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు హైలైట్గా చేశారు. మున్నేరు వరద నివారణకు రక్షణ గోడతో శాశ్వత పరిష్కారం అంటూ బ్యాన్ ఐటమ్ అయితే ఇచ్చారు. అందుకు అవసరమైన నిధులు కేంద్రం కేటాయించాలి. కేంద్ర అధికారుల బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. కేంద్రం ఖచ్చితంగా సాయం అందించాలి. ప్రధానంగా మున్నేరుకు సంబంధించి మనం వచ్చినటువంటి వరదను మనం చూసాం. మున్నేరులో ఏ విధంగా ఇటు
ఖమ్మం నగరం ఇబ్బంది పడిందో అనేది మనం పూర్తిగా గమనించాం. అయితే ఈ మున్నేరు వరద రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక రక్షణ గోడ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తే త్వరితగతిన పూర్తి చేసుకోగలం, అప్పుడు ఈ వరద సహాయాన్ని మనం అందించగలమంటూ రేవంత్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాన్నే హైలైట్ చేశారు. మరొక అంశం కూడా ఒక్కసారి మనం గమనిద్దాం. నోటీసులు ఇవ్వకుండా చర్యల అంటూ హైడ్రాకు సంబంధించి హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యల్ని హైలైట్ చేశారు. ఇతర శాఖల అనుమతులను పట్టించుకోరా, హైడ్రా తీరుపై హైకోర్టు వ్యాఖ్యలు, జీవో 99 జారీపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశం. ఎస్, ఈ హైడ్రా గొడవ అయితే అలాగే కొనసాగుతోంది. నిన్న హైకోర్టు అసలు ఏం చెప్పింది దీనికి సంబంధించినది ఒక్కసారి గమనిద్దాం. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చెరువుల్లో అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతలు చేపడుతున్న హైడ్రా తీరుపై శుక్రవారం హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇతర ప్రభుత్వ శాఖల అనుమతులు ఇచ్చాక నిర్మించుకున్న వాటిని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ కోరకుండా ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. కోర్టుల్లో ఒకటి చెబుతూ బయట మరోలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించింది. జీవో 99 చట్ట పరిధిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేస్తూ తెచ్చిన ఆ జీవో చట్టబద్ధతను సవాల్ చేస్తూ హైదరాబాద్ నానక్రామ్ గూడాకు చెందిన డి లక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు. దానిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ సర్వే నెంబర్ 119/21, 199/22లో 19.27 ఎకరాలు హైడ్రా జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వ్యవసాయం పరికరాలు, కూలీల విశ్రాంతి కోసం కట్టిన నిర్మాణాలను ఈ నెల 3న హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయం పోలీసు బలగాలతో వచ్చి కూల్చివేసింది. ఎస్, హైడ్రాకి సంబంధించి చాలా చోట్ల నోటీసులు ఇవ్వకుండానే కూల్చేస్తున్నారు. దీనికి సంబంధించి సరే బడాబాబుల విషయం పక్కన పెడితే ఈ చిన్న చిన్న ఇల్లు లేకపోతే చిన్న చిన్న వ్యాపార సముదాయాలు ఉన్నటువంటి పేదల పరిస్థితి మాత్రం కొంచెం దారుణంగానే ఉంది. దానికి సంబంధించి కొంత వ్యతిరేక గళం కూడా వినిపిస్తోంది. మరి ప్రభుత్వం దానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్తుందో అయితే వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు కూడా దీనికి సంబంధించి ఇతర శాఖలు అనుమతులు ఇచ్చినప్పుడు మీరు వాటిని పరిగణలోకి ఎందుకు తీసుకోవట్లేదు, కనీసం అక్కడ నిర్మాణాలు ఉన్నటువంటి వాళ్ళని అంటే ఆ ఓనర్స్ని కనీసం మీరు ఎందుకు సంప్రదించి వాళ్ళ దగ్గర వివరణ తీసుకునే ప్రయత్నం కూడా ఎందుకు చేయట్లేదంటూ కొంత సీరియస్ అయింది. దానికి సంబంధించి బ్యాన్ ఐటమ్ని చూస్తున్నాం. మరి హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి హైడ్రా ఏం సమాధానం చెబుతుంది, ప్రధానంగా ప్రస్తుత ప్రభుత్వం ఏం చెప్పబోతోంది అనేది వేచి చూడాల్సినటువంటి విషయమే. ఇక విద్యుత్ శాఖలో లంచావతారాలంటూ మరొక బ్యాన్ ఐటమ్ కూడా చూస్తున్నాం. దక్షిణ డిస్కమ్ కాల్ సెంటర్కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు, 6 నెలల్లో 7 విద్యుత్ ఉద్యోగులపై వేటు. తాజాగా యూపీఐ ద్వారా లంచం సొమ్ము తీసుకున్న ఆర్డిజన్పై చర్యలు. విద్యుత్ సిబ్బంది లంచాలతో జనం అల్లాడుతున్నారు. ఎంతో కొంత ముట్ట చెబితే తప్ప విద్యుత్ సమస్యలను పరిష్కరించడం లేదు. యూపీఐల ద్వారానే దర్జాగా లంచాల సొమ్మును వసూలు చేసుకుంటున్నాడు. చూడండి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. ఈ ఫోన్పే లేకపోతే గూగుల్ పే లేకపోతే ఈ పేటిఎంల ద్వారా కూడా లంచాలు తీసుకుంటున్నారంట. అంటే చాలా క్లియర్గా ఒక సాక్ష్యం ఉంటుందని తెలిసి కూడా ఈ విధంగా లంచాలు తీసుకుంటూ విద్యుత్ అధికారులు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు దేశంలో. అంటే ఇప్పుడు లంచాలు మొన్నటి వరకు తెలియకుండా తీసుకోవడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఓపెన్గానే యూపీఐ పేమెంట్స్ ద్వారా తీసుకుంటున్నారంటే ఏమనుకోవాలి? ఇంకా డబ్బులు ముట్ట చెప్పందే, లంచం ముట్ట చెప్పందే పనవ్వదు ప్రభుత్వ శాఖల్లో అనేటువంటి ఒక స్థాయికి ప్రజలు కూడా వచ్చేసారు. దాన్ని నార్మలైజ్ చేసేసారు సొసైటీలో కూడా. లంచం అంటే ఆ మామూలే కదా, అది ఇవ్వకపోతే పని ఎలా అవుతుంది అనేటువంటి స్థితికి దిగజారింది సమాజం. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సిగ్గుపడాల్సినటువంటి అంశం. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులు దీనికి సంబంధించి ఇప్పటికైనా ఒక మార్పు తీసుకొచ్చి లంచాలు లేకుండా ప్రజలకు పని అయ్యే విధంగా అన్ని శాఖల్లో కూడా ఒక విప్లవాత్మక మార్పు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా దీనిపైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీంతో పాటుగా మరొక బ్యాన్ ఐటమ్ కూడా చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాలకు 2 వందే భారత్ రైళ్లు అంటూ కూడా మరొక బ్యాన్ ఐటమ్ చూస్తున్నాం. హైదరాబాద్ నాగ్పూర్ మధ్య, అదేవిధంగా విశాఖపట్నం దుర్గ్ మధ్య కొత్త రైళ్లను ప్రవేశపెట్టబోతున్నారు. 16న ప్రధాని ప్రారంభిస్తారంటూ కిషన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని హైలైట్ చేశారు. మొత్తంగా వందే భారత్ రైళ్లను విస్తరిస్తున్నారు విపరీతంగా, ఎక్కడికక్కడ కొత్త వాటిని ప్రవేశపెడుతున్నారు. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలకి 2 వందే భారత్ రైళ్లను అయితే కేంద్రం ప్రకటించింది. ఒకటి హైదరాబాద్ నాగపూర్, మరొకటి విశాఖ దుర్గ్. ఈ రెండింటి మధ్యన కొత్త వందే భారత్ రైళ్లను అయితే ప్రవేశపెడుతున్నారు. ఇక ఒక్కసారి మనం
తెలంగాణకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో ఏ ఏ విషయాలు హైలైట్ చేశారనేది ఒక్కసారి మనం చూద్దాం. ఎస్, ఆపదలో ఉన్నాం ఆదుకోండి అంటూ నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి చేసినటువంటి కేంద్ర దర్యాప్తు బృందం ఏదైతే వచ్చిందో వరదకు సంబంధించి వాళ్ళని ఆయన ఏదైతే ఒక అప్పీల్ చేశారో, మీ కేంద్రం ఖచ్చితంగా ముందుకొచ్చి ఆదుకోవాలి, అన్ని అంశాలకు సంబంధించి కేంద్రం ఖచ్చితంగా చూడాలి అంటూ చెప్పినటువంటి వ్యాఖ్యల్ని హైలైట్ చేస్తూ బ్యాన్ ఐటమ్ ఇచ్చారు ఆంధ్రజ్యోతిలో. దానికి సంబంధించి చూస్తున్నాం. కేంద్రం ఎలాంటి షరతులు లేకుండా నిధులు ఇవ్వాలి, రాష్ట్రం మునిగిన ఎన్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోలేని పరిస్థితి ఉంది, ఎస్ఎస్ఆర్ ఎన్డీఆర్ఎఫ్కు పొంతన లేకపోవడం వల్లే 1350 కోట్ల నిధులున్నా కానీ రూపాయి కూడా వాడుకోలేకపోతున్నాం, విపత్తు నిధులపై ఉన్న నిబంధనలు కేంద్రం సడలించాలి, మున్నేరు ముంపు నివారణను రిటైనింగ్ వాల్ తప్పనిసరిగా నిర్మించాలి, ఇక నిర్మాణానికి కేంద్రం సహకరిస్తే మా వాటా నిధులను ఇస్తాం, దాని ద్వారా త్వరితగతిన పూర్తవుతుంది, అక్కడ వరదలు రాకుండా ఉంటాయనేటువంటి ఒక నేపథ్యంలో అయితే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక నిర్మాణానికి కేంద్రం సహకరిస్తే మా వాటా నిధులు ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. వైపరీత్యాలపై హెచ్చరికల కోసం ఓ వ్యవస్థ ఉండాలంటూ సీఎం అయితే వ్యాఖ్యలు చేశారు. కేంద్ర బృందంతో భేటీ, 10,000 కోట్ల నష్టంపై నివేదిక. ఏదైతే మనం నిన్న మాట్లాడుకున్నట్లు 9,000 కోట్ల ఒక నష్ట నివేదిక ఇచ్చారో అది కేవలం సగం, లేకపోతే అంతకంటే తక్కువ మాత్రమే. అంతకంటే చాలా ఎక్కువగా తెలంగాణలో వరద నివారణ నష్టం అయితే జరిగిందంటూ చెప్పుకుంటూ ఉండాల్సింది. ఎందుకంటే ఖచ్చితంగా పైకి కనిపిస్తున్న దానికంటే చాలా ఎక్కువగానే నష్టం జరిగింది. దానికి సంబంధించి నివారణ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది మొత్తంగా దానికి సంబంధించినటువంటి న్యూస్. ఇక మరొక బ్యాన్ ఐటమ్ కూడా చూస్తున్నాం. భరోసా, ఇకపై పంట వేసిన రైతులకే ఎకరానికి 2 సీజన్లు కలిపి 15,000. ఈ పథకం కింద గత ప్రభుత్వం 25,000 కోట్లు వృధా చేసింది. త్వరలో మరో 3 లక్షల మందికి రుణమాఫీ, త్వరలో 2 లక్షలకు పైగా ఉన్న వారికి కూడా ఇప్పటికే 18,000 కోట్ల రైతుల ఖాతాలో జమ చేశామంటూ మంత్రి తుమ్మల చేసినటువంటి కామెంట్స్ను కూడా హైలైట్ చేశారు. దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో ప్రధాన బ్యానర్ ఐటమ్స్గా వచ్చాయి. ఇక ఆగని రగడ అంటూ కౌశిక్ అదే వర్సెస్ గాంధీగా ఏదైతే ఒక రగడ కొనసాగుతోందో దాన్ని హైలైట్గా చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం చాలా స్పష్టంగా పేర్కొనాలి. కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రాంతీయానికి సంబంధించినటువంటి చేసినటువంటి వ్యాఖ్యలు, ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యేలై మమ్మల్ని బెదిరిస్తున్నారంటూ చేసినటువంటి వ్యాఖ్యలు. వాస్తవానికి అసలు ఈ మొత్తం మనం అంశాన్ని తీసుకుంటే ముందుగా కౌశిక్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ని పరిగణలోకి తీసుకొని గాంధీ కామెంట్స్ చేయడం, ఇట్లా సవాళ్ళు ప్రతి సవాళ్ళు జరిగినటువంటి విషయాన్ని మనం గమనించాం. అయితే కౌశిక్ రెడ్డి నిన్న మాట్లాడుతూ ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఎమ్మెల్యేలు అవుతున్నారని చెప్పిన దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్లోనే గతంలో ఇదే గాంధీ ఉన్నారు, గతంలో ఇదే గాంధీ బీఆర్ఎస్లోనే కొనసాగి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి. మరి ఆ రోజు తెలియదా ఈయన ఆంధ్ర వ్యక్తిని? ఈయన మొన్నటి వరకు బీఆర్ఎస్లో కొనసాగినప్పుడు తెలియదా? మరి మీ కేసీఆరే కదా టికెట్ ఇచ్చి గెలిపించింది, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్నుకున్నారు కదా, ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేకి సంబంధించి ఈ విధమైనటువంటి వ్యాఖ్యల. అసలు తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి ఉంటున్నారు, అటు ఇటు రాకపోకలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో ఎవరైతే ఆంధ్ర వాళ్ళు వచ్చి ఉంటున్నారో లేకపోతే సెటిలర్స్ ఉంటున్నారో కొన్ని ఏళ్ల పాటు వాళ్ళని తెలంగాణ ప్రజలుగానే తెలంగాణ వాళ్ళు భావిస్తున్నారు. అందరం ఒక్కటే అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాం, కేవలం రాష్ట్రాలుగా విడిపోయాం, పరిపాలనా పరంగా విడిపోయాం తప్పించి ప్రజలందరం ఒక్కటిగానే ఉంటున్నాం, తెలుగు వాళ్ళగా మనందరం ఒక్కటిగా కలిసి ఉంటున్నామని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. వాటికి సంబంధించి వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు రాజకీయంగా సైడ్ అయిపోవడానికి లేకపోతే రాజకీయంగా తప్పించుకోవడానికి ప్రజల దగ్గర నుంచి ఇంకా తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ని రైజ్ చేసి ఏదో లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే అవన్నీ కూడా బూమరాంగ్ అవుతున్నాయి. గాంధీకి సంబంధించి ప్రధానంగా చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ వాళ్ళే, అంటే మన దగ్గరే కదా మొన్న వరకు ఉన్నది, మనమే కదా సీట్ ఇచ్చింది, ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సబబు కాదు అంటూ సొంత పార్టీలోనే వ్యతిరేక గళం వినిపిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇటువంటి వ్యాఖ్యలు ఇప్పటికైనా మానుకొని ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకుంటే బాగుంటుందనేది తెలంగాణ ప్రజానీకంలో ప్రధానంగా వినిపిస్తోంది. ఇక ఆంధ్ర ప్రజలు ఎలాగో దానికి సంబంధించి వ్యతిరేకత వ్యక్తం చేస్తారు కాబట్టి తెలంగాణ ప్రజల్లో కూడా దీనికి సంబంధించి ఒక వ్యతిరేక గళం వినిపిస్తోంది. అందరం ఒక్కటిగా ఉన్నాం, ఇటువంటి సమయంలో మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు, రాష్ట్రాలుగా మాత్రమే విడిపోయాం, తెలుగు వాళ్ళగా మనందరం ఒక్కటి అంటూ అటు తెలంగాణ ఇటు ఆంధ్ర ప్రతి ఒక్కరూ కూడా ఇదే మాటని నిన్నటి నుంచి చెప్తున్నారు కౌశిక్ రెడ్డికి. ఇప్పటికైనా ఇటువంటి ప్రాంతీయవాద వాటల్ని మానుకోవాలి అంటూ కూడా దీనికి సంబంధించి హైలైట్ చూస్తున్నాం.
ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి మరి పునరాలోచించుకోవాలి వ్యాఖ్యలకు సంబంధించి, ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారో కూడా వేచి చూడాల్సిందే. ఇవి ఆంధ్రజ్యోతికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి బ్యాన్ ఐటమ్. ఒకసారి వెలుగు చూద్దాం, వెలుగులో ఏ అంశాలు హైలైట్ చేశారనేది. ఎస్, వెలుగు చూసినట్లయితే మళ్ళా సెంటిమెంట్ రాజకీయం అంటూ ఇక్కడ హైలైట్ చేశారు. మనం ఇందాక ఏదైతే చెప్పామో దానికి సంబంధించే ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ను రాజేస్తున్న బీఆర్ఎస్, సొంత పార్టీ ఎమ్మెల్యే పైన ఆంధ్ర వ్యక్తిగా ముద్ర, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రజలను రెచ్చగొట్టే కుట్ర అంటూ కూడా ఇక్కడ బ్యాన్ ఐటమ్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర లీడర్లను అందలమెక్కించిన కేసీఆర్, కాళేశ్వరం సహా కాంట్రాక్టులన్నీ వాళ్ళకే కట్టబెట్టిన గత ప్రభుత్వం, నాడు సెటిలర్ల అరికాలికి ముళ్ళు గుచ్చుకుంటే తన సొంత పంటితో తీస్తానన్న గులాబీ బాస్, నేడు ఆంధ్రోళ్లకు తెలంగాణ తడాకా చూపెడతామన్న కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మాత్రం సైలెంట్. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి భావోద్వేగాలను రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు. అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలండి? ఇక్కడ ఇచ్చినటువంటి విషయాలన్నీ కూడా వాస్తవమే కదా. గత ప్రభుత్వంలో ఆంధ్ర సెటిలర్స్కి కాలికి ముళ్ళు గుచ్చుకుంటే తన పంటితో తీస్తానని చెప్పినటువంటి కేసీఆర్ ఈరోజు ఆంధ్ర సెటిలర్స్కి సంబంధించి ఇంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే, అది కూడా సొంత పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేకి సంబంధించి వ్యాఖ్యలు చేస్తుంటే సైలెంట్గా ఉండడం అంటే దాని అర్థం ఏంటి? ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి విమర్శ తెలంగాణ సమాజం నుంచి. మరి దీనికి సంబంధించి వాళ్ళే సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యలు చేసి సైలెంట్గా ఉండిపోతే పార్టీ వైపు నుంచి ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా భావించాలా, లేకపోతే కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా చేసినట్లు భావించాలా అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఒకవేళ బీఆర్ఎస్ పెద్దలు కనుక ఈ అంశానికి సంబంధించి ఇదే సైలెన్స్ని కొనసాగిస్తే పార్టీ వెనకుండి ఇటువంటి వ్యాఖ్యలు చేయించిందనే అర్థం చేసుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే కొంతమంది విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. చూడాలి మరి దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుందో బీఆర్ఎస్ వైపు నుంచి, లేకపోతే కేసీఆర్ స్వయంగా వచ్చి ఏమైనా క్లారిటీ ఇస్తారో అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశమే. ఇక మరొక బ్యాన్ ఐటమ్ చూసినట్లయితే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అంటూ మరొక బ్యాన్ ఐటమ్ కూడా ఇచ్చారు. ప్రాంతీయ విభేదాలు బీఆర్ఎస్ రెచ్చగొడుతోంది, మంత్రి పొన్నం చేశారు ఈ వ్యాఖ్యలు. రాష్ట్రంలోనూ లా అండ్ ఆర్డర్ సక్రమంగానే ఉంది, ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారంటూ ఏదైతే బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నేతలు ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. మా వల్ల కాదు, మీ వల్లే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందంటూ. మరి దీనికి సంబంధించి ఇద్దరి తప్పు కూడా ఉంది వాస్తవానికి నేతలుగా. ఎందుకంటే హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ ఉంది, అవునన్నా కాదన్నా దీనికి సంబంధించి దీన్ని కాపాడుకోవాలంటే ఇటువంటి అల్లర్లకి కొంత దూరంగా ఉంటే బెటర్ అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. ఇక ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లంటూ మరొక బ్యాన్ ఐటమ్ కూడా ఇచ్చారు. హోంగార్డు తరహాలో వారికి విధులు సీఎం రేవంత్. ఇండోర్లా గ్రేటర్ హైదరాబాద్ చెత్త సేకరణకు GIS QR స్కాన్ పరిజ్ఞానం వినియోగించాలి. మూసీ పరివాహక ప్రాంత నిర్వాసితులను పునరావాసం కల్పించాలి, అధికారులకు ఆదేశం. ఇక ట్రాఫిక్ విధులు నిర్వహించేటువంటి వాళ్ళల్లో ట్రాన్స్జెండర్ల కోసం ఒక ప్రత్యేక యూనిఫామ్ని కూడా పరిశీలిస్తున్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళనే ఎక్కువగా వినియోగించుకొని వాళ్ళకి కూడా ఉపాధి కల్పించే దిశగా అయితే ప్రభుత్వం ముందుకు వెళ్తోందని భావించాలి. ఇవి అన్ని పేపర్లలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బ్యాన్ ఐటమ్స్. ప్రధానంగా తెలంగాణకు సంబంధించిన కౌశిక్ రెడ్డి చేసినటువంటి ప్రాంతీయవాద కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, ప్రాంతాలు రెచ్చగొచ్చే కామెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బీఆర్ఎస్ అగ్రనేతలు ఖచ్చితంగా ఖండించాలని బీఆర్ఎస్లో కూడా ఒక వర్గం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి క్లారిటీస్ అయితే రావాల్సి ఉంది. ఇది ఇవాల్టి మీడియా వాచ్ కార్యక్రమం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.